అనంతమైన చీకటి అగాధంలో ప్రాణాలు కోల్పోతున్న వేళ సూర్య వాచ్ పోర్టల్ని ఓపెన్ చేసింది. కళ్ళు తెరిచి చూడగానే వాళ్ళు రియల్ వరల్డ్‌లో ఉన్నారు. కానీ వాచ్ పగిలిపోయి శాశ్వతంగా పనిచేయడం ఆగిపోయింది. 15 ఏళ్లు గడిచాయి. ఆ భయంకరమైన గతం ఒక పీడకలగా మిగిలిపోయి ప్రశాంతత నెలకొంది. కానీ అకస్మాత్తుగా ఆకాశం బద్దలై ఏలియన్స్ నౌకలు మృత్యువుల భూమిపైకి దూసుకొచ్చాయి. వాళ్ళు ప్రాణంగా ప్రేమించిన ఈ నగరం క్షణాల్లోనే కాలి బూడిదవుతుంది. ఇక అంతా ముగిసిపోయిందనుకున్న వేళ 15 ఏళ్లుగా ఆగిపోయిన ఆ వాచ్ మళ్ళీ ప్రాణం పోసుకుంది. ఇప్పుడు అది అనంత విశ్వాలకు దారి చూపే ఒక మహా ఆయుధంగా మారింది. ఆ రాక్షస యంత్రాల దాడుల మధ్య సూర్య మరియు అదితి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరిగెడుతున్నారు. సూర్య సృష్టించిన ఆ మాయా కవచం శత్రువుల దాడిని ఎదిరించి ప్రాణాలు నిలబెట్టింది. ప్రపంచం అంతమవుతోంది. ఈ మహా వినాశనాన్ని ఆపడం ఎవరికైనా సాధ్యమవుతుందా? ప్రాణాలు అర్పించైనా సరే ఈ సృష్టిని కాపాడాలని వాళ్ళు దృఢంగా నిర్ణయించుకున్నారు. వాళ్ళ ధైర్యానికి ప్రతీకగా విశ్వాలను కలిపే ఆ మహాద్వారం మళ్ళీ తెరుచుకుంది. ఈ ప్రపంచాన్ని తిరిగి దక్కించుకుంటామన్న బలమైన ప్రమాణంతో వాళ్ళు ముందుకు కదిలారు. ఒక సరికొత్త మహాయుద్ధానికి నాంది పలుకుతూ వాళ్ళు ఆ అనంత వెలుగులోకి అడుగుపెట్టారు. తరువాత ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.